మన తెలుగు సినిమాల్లో హీరో కొడితే గాల్లోకి ఎగరడం, సూపర్ మ్యాన్ కంటే పవర్ఫుల్గా చూపించడం, హీరో చేయలేదంటూ ఏం లేదు అని చూపించడం అనేది కామన్. బట్ ఫర్ ఎ చేంజ్ రీసెంట్గా అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లాస్ట్ సీన్లో చిన్న పిల్లర్లా ఏడుస్తాడు. అక్కడ డైరెక్టర్ హీరోని సూపర్ మ్యాన్ లా కాదు, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లా చూపించాడు. నాట్ ఓన్లీ హీ స్ట్రెంత్, హీరో వీక్నెస్ కూడా చూపించాడు. అలాగే సిచ్యువేషన్ కి తగ్గట్టు హీరోని ఒక నార్మల్ హ్యూమన్ లాగా యాక్ట్ చేయించాడు. సేమ్ ఇక్కడ ఆవేశంలో కూడా డైరెక్టర్ హీరోని ఒక గ్యాంగ్స్టర్ గానే కాకుండా తన స్ట్రెంగ్త్ తో పాటు ఈక్వల్ గా తన వీక్నెస్ ని కూడా చూపించాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ ఫుల్లీ అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో, ఫుల్లీ ఎంటర్టైనింగ్ తో ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమా అండ్ సిరీస్ లవర్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మూవీస్ అండ్ సిరీస్ గురించి క్వాలిటీ కంటెంట్ కుప్పలుగా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాలంటే కామెడీ కావాలా, పిచ్చ కామెడీ ఇరుకు, థ్రిల్ కావాలా, ఫుల్ థ్రిల్ ఇరుకు, మాస్ కావాలా, ఊర మాస్ ఇరుకు, ఆవేశం. ఫస్ట్ ఈ టైటిల్ వినగానే సినిమా కూడా ఆవేశంగానే ఉంటుంది అనుకున్నా, కానీ ఇది ఇంకో రకం అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ 2024. లిటరలీ 2.5 గంట ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియలేదన్నమాట. అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ముగ్గురు స్టూడెంట్స్ కేరళ నుండి వచ్చి బెంగళూరులో కాలేజ్ జాయిన్ అవుతారు అండ్ హాస్టల్లో ఉంటారు. వాళ్ళని సీనియర్స్ ర్యాగింగ్ చేసి పిచ్చ కొడతారు. సో ఈ ముగ్గురు స్టూడెంట్స్ వాళ్ళ సీనియర్స్ మీద రివెంజ్ తీర్చుకుందామని లోకల్ రౌడీస్తో పరిచయం పెంచుకోవడం కోసం ఒక బార్కి డైలీ వెళ్తారు. అక్కడ వాళ్ళకి బెంగళూరులోనే పెద్ద రౌడీ పరిచయం అవుతాడు. అతని పేరు రంగా. అతనే మన ఫహద్ ఫాజిల్. సో ఈ ముగ్గురు స్టూడెంట్స్ రంగాతో కలిసి సీనియర్స్ని ఏం చేశారు, రంగాతో పరిచయం వీళ్ళ ముగ్గురి ప్రాణాల మీదకి ఎలా వచ్చింది, లాస్ట్కి ఏమైంది అనేది ప్లాట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా ఫ్రెష్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఫిల్మ్స్లో చూసుకుంటే ఒకటే రొట్ట టెంప్లెట్తో ఉంటాయి యాక్షన్ ఫిల్మ్స్ అన్ని. బట్ మీరు కనుక ఆవేశం చూస్తే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేయలేకుండా తీశారు డైరెక్టర్. అసలు ఈ ఫిల్మ్కి మెయిన్ అసలే ఫహద్ ఫాజిల్ యాక్టింగ్. ఆబ్వియస్లీ పెద్ద హీరో అండ్ టైటిల్ చూస్తే ఆవేశం. ఎవరైనా ఏమనుకుంటారు, పెద్ద గ్యాంగ్స్టర్ రోల్ అండ్ ఫుల్ మాస్ మసాలా ఉంటుంది, ఫహద్ కుమ్మేస్తాడు అనుకుంటారు. బట్ ఇక్కడ రివర్స్, ఫహద్ కుమ్మేశాడు, ద గ్యాంగ్స్టరే. బట్ రంగా రోల్ ఎంత ఇంపార్టెంటో ఈ ముగ్గురి రోల్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది స్టోరీలో. ఈ మాట ఎందుకన్నానో మూవీ చూసాక మీకే అర్థం అవుతుంది. అసలు ఫహద్ ఫాజిల్ డెసిషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే పెద్ద హీరో ఎవరైనా సరే తనకు ఆపోజిట్ గా ఉన్న విలన్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువైనా సరే సినిమాకి నో చెప్తారు. అట్లాంటిది ఈ సినిమాలో తనకి ఈక్వల్ గా ముగ్గురు కుర్రాళ్ళకి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా జస్ట్ స్టోరీ మీద నమ్మకంతో యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా గ్రేట్. అందుకే 30 crores పెట్టి తీస్తే 150 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన గుడ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫహద్ ఫాజిల్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే, బీజిఎం అండ్ సాంగ్స్, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ గురించి మలయాళం ఫిల్మ్స్ చూసే అందరికీ తెలిసిందే. అండ్ మన తెలుగులో కూడా పుష్ప చూసాక అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేనైతే పర్సనల్గా ఈ మూవీ చూసాక ఫహద్ ఫాజిల్ యాక్టింగ్కి ఫిదా అయ్యాను. ఇంతకుముందు ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కుంబ్లంగి నైట్స్ మూవీలో ఇష్టం, బట్ అన్నిటినీ క్రాస్ చేసి ఇప్పుడు ఇది నెంబర్ 1 అయిందనమాట నాకైతే. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మూవీ ట్రైలర్లో రీఇంట్రొడ్యూసింగ్ ఫహఫా అని వేశారు. ఎందుకు వేశారో మూవీ చూసాక అర్థమైంది. ఏకదమ్ ఆడేసుకున్నాడండి స్క్రీన్ టైం ఉన్నంత వరకు. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఇది ఫహద్ ఫాజిల్కి రీఇంట్రొడక్షన్ అని ఫిక్స్ అయిపోవచ్చు. స్క్రీన్ ప్లే రొటీన్గా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఫీల్ అవుతూ ఉంటాం. నార్మల్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లో ఆ ఫీల్ అనేది అవుతాం, కానీ ఇక్కడ ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ వల్ల మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. దాని స్క్రీన్ ప్లేతో ఇంకా ఎక్కువగా ఎలివేట్ చేశారు. ఈ మూవీకి సుషిన్ శ్యామ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింటే. ఎందుకంటే ఇల్యూమినాటీ అని ఒక సాంగ్ ఉంటుందండి, విన్నారంటే లూప్లో ప్లే చేస్తారు, అంత బాగుంటుంది. అదే కాకుండా బీజిఎం అయితే భలే ఇచ్చాడు. కొన్ని సీన్స్లో అయితే బీజిఎం ప్లస్ ఫఫా యాక్టింగ్ ఈజ్ ఈక్వల్ టు విజువల్ బ్లాస్ట్. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. మలయాళం సినిమాల్లో యూజువల్గానే బాగానే తీస్తారు. అండ్ కలర్ గ్రేడింగ్ కూడా ట్రైలర్లో ఉన్నట్టే మూవీలో కూడా కలర్స్ మొత్తం కలర్ఫుల్గా పాప్ అవుట్ అవుతూ ఉంటాయి. తెలీదు ప్రీమియర్ యూజ్ చేశారా లేకపోతే డావిన్సీ యూజ్ చేశారని, బట్ గుడ్ కలర్ గ్రేడింగ్. అండ్ ఫైనల్ వెర్డిక్ట్, మలయాళం సినిమాలు అంటే మనకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, లవ్ లేదంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు అలవాటు అయిపోయాయి. కానీ ఫస్ట్ టైం ఒక మాస్ మూవీ చూడగానే, అది కూడా రొటీన్ టెంప్లెట్లో కాకుండా ఫ్రెష్ అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఒక్కోసారి కూడా ఈ సినిమాని చూద్దామా అనిపించేలా ఉంది. డెఫినెట్లీ హై రిపీట్ వాల్యూ ఉండే సినిమా, ఎందుకంటే కామెడీ కూడా సింక్ అయింది కాబట్టి. సో వర్త్ వాచింగ్. అండ్ ఫైనలీ మీరు సినిమా అండ్ సిరీస్ లవర్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రొటీన్గా కాకుండా కొత్త స్టైల్లో కొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.